నమస్తే వెల్కమ్ టు టీవీ 24 న్యూస్ ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ చూద్దాం. సైకిల్ కోసం చర్చనీయాంశం 8వ తరగతి విద్యార్థి కేంద్ర మంత్రి బండి సంజయ్తో స్నేహబంధం ఉద్యమంగా సైకిల్ కలయిక విద్యార్థి ఆనందం పంచుకున్నాడు. నిర్మిషా ప్రియ రక్షణ కోసం ఆందోళన కేఏ పాల్ ప్రాణాలతో ఆటాడలేం. భారత ప్రభుత్వంపై ఒత్తిడి అత్యవసర చర్యలు అవసరం. పీఎంఓ విదేశాంగ శాఖకు పిలుపు. నిర్మిషా ప్రియకు రక్షణ కల్పించడానికి రాజనాయక కృషి చేయాలి. తెలంగాణలో 14 గ్రామాల విలీనం సంచలన ప్రకటన. మంత్రులు బవాంకులే ప్రకటన. 14 గ్రామాల విలీనం. తెలంగాణ గ్రామాలు మహారాష్ట్రలో కలిసేందుకు సిద్ధం. రాజూరా జీవతి తాలూకాలలో విలీనం ప్రక్రియ. డీటెయిల్ చూస్తే నిర్మిషా ప్రియను రక్షించడానికి భారత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రాణాలతో ఆటలాడే సమయంలో మౌనంగా ఉండలేం. నిర్మిషా ప్రియను రక్షించడానికి భారత ప్రభుత్వం అత్యవసరంగా రాజనాయక కృషి చేయాలి. నిర్మిషా ప్రియను రక్షించేందుకు పీఎంఓ విదేశాంగ శాఖ అత్యధిక ప్రాధాన్యతతో చర్యలు తీసుకోవాలి. కేఏ పాల్. నిమిషా ప్రియ జూలై 16ని ఉరి తీయబడుతుందని అందరూ విన్నారు. కోట్ల మంది ప్రార్థించారు. దేవుడు మీ ప్రార్థనలు విని ఆవిడ ఉరి తీయకుండా కొద్ది రోజులు పోస్ట్ పోన్ చేశారు, పొడిగించారు సమయాన్ని. ఈ లోపున ఎంత కన్ఫ్యూజన్ అంటే ఇది ఎవరు పొడిగించారు, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, రకరకాలుగా కొన్ని మీడియాల ద్వారా తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లీష్లో వచ్చిన మీడియాను చూసి ఎవరైతే చంపబడ్డారో ఆ మహదీ బ్రదర్ ఇప్పుడు మాకు 10 కోట్లు కాదు 100 కోట్లు ఇచ్చినా మేము తీసుకోము, నిమిషా ప్రియను ఉరే తీయాలి అని ఆయన మెసేజ్ బయటకు వచ్చింది. చాలా విచారం. అందరూ ఫెయిల్ అయిపోయారు. ఎవరు కూడా నిమిషా ప్రియ ఉరి నుంచి తప్పించలేకపోయారని జూలై 10ని నేను విన్న తర్వాత లెటర్ రాసి ఆ యమీన్ ప్రెసిడెంట్ 12ని ఫీల్డ్లో దిగిపోయి 4 రోజులుగా రాత్రి పగలు కష్టపడి నాకున్న సోర్సెస్ అన్నిటిని వాడి ఎవరైతే నిమిషా ప్రియ ప్రిజన్ సానాలో ఉన్న హూతీ లీడర్స్తో మాట్లాడి చివరికి 1 వారం రోజులు టైం ఇవ్వండి పాపం అని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు టైం ఇచ్చారు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా టైం ఇచ్చారు. ఎందుకంటే ఫ్యామిలీని రిప్రజెంట్ చేసిన రవిచంద్ర ఆ లాయర్ కూడా 15 లక్షలే ఇచ్చారు. 40 లక్షలు అడిగితే ఫ్యామిలీ మెంబర్కి 3 లక్షల డాలర్లు ఇస్తాను, 1 కోటి 2 కోట్లు 8 కోట్లు 11 కోట్లు అని చెప్పి ఈ రోజుకి 11 రూపాయలు ఇవ్వలేదు. ఆ ముస్లిం లీడర్ కేరళ అయిన అబూబకర్ అట గ్రాండ్ ముఫ్తీ ఆయన ప్రామిస్ చేశారు, ట్వీట్లు చేస్తున్నారు. మోదీ గవర్నమెంట్. తెలంగాణ రాష్ట్రానికి చెందిన మంత్రి చంద్రశేఖర్ బవాంకులే తెలంగాణలోని 14 గ్రామాలను మహారాష్ట్రలో విలీనం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ గ్రామాలు రాజురా మరియు జీవతి తాలూకాలలో ఉన్నాయని వివరించారు. ఈ సంచలన ప్రకటన తెలంగాణ ప్రాంతంలో మిశ్రమ స్పందన కలిగించిందని పేర్కొన్నారు. గ్రామాల విలీన ప్రక్రియకు సంబంధించి అధికారిక చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. महाराष्ट्रातील चंद्रपूर जिल्ह्यातील जिवती तालुक्यातील 14 गावे हे तेलंगणा आणि महाराष्ट्र बाउंड्रीवर आहे आणि ही 14 गावं महाराष्ट्राच्या जमाबंदी आयुक्ताच्या रेकॉर्ड प्रमाणे ही सर्व गावं महाराष्ट्राची आहेत. त्यामुळं ही सर्व गावं महाराष्ट्रामध्ये या ठिकाणी त्यांचा महसुली रेकॉर्ड आणि यानंतर त्यांचा संपूर्ण जो काही व्यवहार आहे तो जरी त्या भागात आहे या भागात असला त्या राज्यात व्यवहार आहेत, त्या राज्यात काही शेती आहे या राज्यात काही शेती आहे. त्यामुळं गावाचं जे गावठाण आहे ते महाराष्ट्रामध्येच राहील याबद्दलची कारवाई आम्ही चालू केलेली आहे आणि याबद्दलचा पुरावा रेकॉर्ड आमच्याकडे आहे आणि त्याची नोंद आता महाराष्ट्र शासनाने घेतली आहे.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తిరుమల దర్శనంలో పాల్గొన్నారు. శ్రీవారిని దర్శించి బహుమతి తీర్పు పొందినారు. రెడ్డి వ్యక్తిగతంగా మంగళవారం దర్శనం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం కుటుంబానికి ఈ వారం దివ్య దర్శనం అందించడానికి అనుమతి ఇచ్చారు. పేదాపూర్ మండలం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆలయ సమీపంలో దర్శనం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం మండలికి దివ్య దర్శనం అందించడానికి అనుమతి ఇచ్చారు. ఏబీ సుధీర్ రెడ్డి చర్చలు. ప్రశ్నితుడు నమస్కారం. ఈరోజు మా కుటుంబ సభ్యులతో అందరితోని తమ్ముళ్ళు, అత్తలు, మామూలు మొదటిసారి గెలిచిన తర్వాత రావడం జరిగింది. అందులో మాకు కుదరలేదు, టైం కుదరలేదు. తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా యూఎస్ నుంచి వాళ్ళు రావడం, అందరూ కలిసి వచ్చి బ్రహ్మాండంగా దర్శనం అయింది. అందరూ బాగుండాలా, సర్వజన సుఖనో భవంతు అని చెప్పి కోరుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కుటుంబం చల్లగా ఉండాలి. వాళ్ళు బాగుంటే మేము బాగుంటాం, మేము బాగుంటే ప్రజలందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో చేస్తుంటారు. క్లీన్లీనెస్ బాగుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా బాగా దర్శనం బాగా జయబాబు గారు బాగా చేయించారు. పెద్ద ఎక్కువ మాట్లాడుకోలేదు, కానీ ఇది ఫస్ట్ టైం నేను కూడా దీని గురించి మాట్లాడటం. గుడిలో ఉన్నాం, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు, మా కుటుంబం ఉంది. దేవుడు సాక్షిగా, కుటుంబ సాక్షిగా నాకు ఎట్లా అటువంటి సంబంధం లేదు. అంతా కూడా ఇదేదో రాజకీయ కోణంలో చేసింది తప్ప, అనవసరంగా లాగి ఏదో సోషల్ మీడియాలో వైసీపీ చేయడం తప్ప పొలిటికల్గా మాట్లాడిస్తాను. కానీ దేవుడు సన్నిధిలో ఉన్నా కాబట్టి చెప్తున్నాను, నాకు ఎటువంటి సంబంధం లేదు. కన్న తల్లికి అన్నం పెట్టిన వాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడా? పొగాకు రైతుల మద్దతు ధర కోసం ఆందోళన చేస్తుంటే వారిని పోలీసులతో బెదిరించి తరిమేసిన కూటమి ప్రభుత్వం దాచేపల్లిలో కిసాన్ మేళా పేరుతో రైతులకి న్యాయం చేస్తుందా? తెలుగుదేశం నాయకులు చేపట్టున్న కార్యక్రమాలు వింతగా ఉంటాయి. రేపు కిసాన్ మేళా అంట దాచేపల్లిలో. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు సొంత అమ్మకేమో ఏమీ చేయలేని వాడు పిన్నమ్మకి బంగారు గాజులు ఇచ్చాడంట, అట్లుంటుంది. ఈ రోజు రైతులు బాబు మాకు మద్దతు ధర లేదు, పొగాకు రైతులు పాపం ఆందోళన చెందుతుంటే వాళ్ళ మీద పోలీసులు పెట్టి దాడి చేయించి వాళ్ళని నిర్బంధించి బెదిరించి కనీసం గిట్టుబాటు ధర లేకుండా తరిమేశారు. వీళ్ళంట రేపు కిసాన్ మేళా పెట్టి రైతులకు న్యాయం చేస్తారు. పత్తి గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చెంది అప్పులు పాలైతే పల్నాడులో ఎంపీలున్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, పట్టించుకున్న నాదుడే లేడు. వీళ్ళు ఇంకా మేళాలు పెట్టి ఎవరికి న్యాయం చేస్తారో చెప్పండి. లేదు, అనేక చోట్ల చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల కొరకు పొదిలిపోతే అక్కడ రైతుల మీద కేసులు, లేదు బంగారు పళ్ళెం పోతే అక్కడ కేసులు మామిడి రైతుల మీద. ఇలా ఎక్కడ రైతుల కొరకు వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన చేస్తుంటే మరి అక్కడ రైతుల మీద అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని బెదిరిస్తున్నారు. మరి దాచేపల్లిలో వీళ్ళు పెట్టే మేళా దేనికో ఎందుకో ఎవరికీ తెలియట్లా. కానీ ఒక్కటి చెప్తున్నా, దాచేపల్లిలో పత్తి కొనుగోలు కేంద్రంతో పాటు పత్తి ఎటు సీసీఐ వాళ్ళు కొనేవాళ్ళు, మిర్చి కొనుగోలు కేంద్రం మొట్టమొదటిసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తీసుకొచ్చాం. ఎలాగైతే గుంటూరు మార్కెట్ యార్డ్ లాగా దీన్ని అభివృద్ధి చేయాలని మొదలైంది. 2 సంవత్సరాలు బాగానే కొనుగోలు జరిగినాయి. మచిలీపట్నంలో చీపుర్లతో నిరసన తెలిపిన తెలుగు మహిళలు. జిల్లా అధ్యక్షురాలు తలశీల స్వర్ణలత, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర కామెంట్స్. పేని నాని, పేని కిట్టు యువతను రెచ్చగొడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లు జరగాలని చూస్తున్నారు. గుడిలో మద్యం ఏరులై పారుతోంది అని తేడా లేకుండా ఏపీలో మద్యం ఏరులై పారు తెలిసిందా? రాష్ట్రంలో ఇప్పుడు మంచినీరు దొరకని గ్రామాలున్నాయి గానీ బెల్ట్ షాపులకు కూడా వేలం నిర్వహిస్తున్నారు.
రాష్ట్రంలో ఇప్పుడు 60,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ విషయంలో కారుమూరు వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వివరించారు. మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రసంగం ఆద్యాంతం మొత్తం వదిలేసి వ్యక్తిగత దాడి చేయడానికి తెరలేపుతాడు. ఇతని విధానం ఎలా ఉంటుందంటే కాకుల్ని కొట్టి గద్దల్ని మేపే విధంగా ఉంటుంది. ప్రజల దగ్గర చేరవలసినటువంటి సొమ్ముని దోచేసి తెలుగుదేశం ప్రజాప్రతినిధులకి దోచిపెడుతున్నటువంటి ఈ వ్యక్తి ఈ దోపిడీపై మాట్లాడితే దాని మీద సమాధానం చెప్పేటటువంటి మంత్రి కానీ ప్రజాప్రతినిధి కానీ ఎవ్వడు ఉండడు. తిట్లు దండకం వద్దడానికి, చంద్రబాబును ప్రసన్నం చేసుకోవడానికి ఎప్పటి నుంచో రాజ్యసభ లేదా గవర్నర్గా ఉండాలని ఉవ్విళ్ళూరేటటువంటి కొంతమంది నేతలు వచ్చేస్తారు. వర్లరామయ్య గారు, హోంమంత్రి గారు, ఆవిడ శాఖను మాత్రం గాలికి వదిలేస్తుంది, అధికార ప్రతినిధిగా వాలిపోతుంది ప్రతిదానికి. సో వీరు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి కానీ మనం గమనించినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా 1,75,112 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. 17,000 కోట్ల రూపాయలు విద్యుత్ మీద మీరు అదనంగా ఛార్జీలు మోదారు. ఈ రాష్ట్ర ఖజానా మొత్తం కొల్లగొట్టేస్తున్నారు. ఈ రాష్ట్ర ఆదాయం ఏమైంది? కేంద్రం నుంచి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పద్దు ఏమవుతుంది? ఈ రాష్ట్రంలో మీరు ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళుతుందని స్పష్టంగా అడిగారు కదా. 4-5 ప్రెస్ మీట్లు పెట్టినటువంటి వాళ్ళల్లో ఎవడన్నా ఒక్కరన్నా బాధ్యతగా సమాధానం చెప్పారా? నాదెండ్ల మనోహర్ గారు అయితే ఏకంగా సిగ్గు విడిచేసి దీపం పథకం మీద మాట్లాడాడు. వారు చెప్పింది ఏంది? మొదటి విడతలో దీపం పథకానికి 97,59,000 మందికి ఒక సిలిండర్ ఇచ్చాం, దానికి 846 కోట్లు అయింది. రెండవ విడతలో 91,10,000 మందికి ఇచ్చామంటాడు. ఈ రెండిటి మధ్య వ్యత్యాసం ఎంతండి? దాదాపు 6,50,000 మంది. ఎందుకు తగ్గింది సార్? లబ్ధిదారుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందా తగ్గుతుందా? అంటే మొత్తం వదిలేసి నిర్లజ్జగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటేసినటువంటి వారికి మేము తొలగిస్తున్నామని తనే ఒప్పుకుంటున్నాడు. పథకం రోజు రోజుకి పెరగాలి, లబ్ధిదారుల సంఖ్య పెరగాలి, మరి ఎందుకు తగ్గింది? అంటే దీని అర్థం ఏంటి? స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వారిని ఏరి పడవేస్తూ ఒక్కొక్కరిని తొలగిస్తున్నట్టుగా కనపడుతుంది. పెన్షన్స్ లో కూడా మనం గమనించినట్లయితే దాదాపు 6 లక్షల మంది పెన్షన్దారులని ఎత్తివేశారు వీళ్ళు. మరి ఇక ప్రభుత్వం నడుస్తున్నట్ట? ప్రభుత్వం ప్రజల యొక్క మంచిని పట్టించుకుంటున్నట్ట? స్పష్టంగా వీరి మాటల్లో ఏంటంటే పథకాలు మేము ఎగ్గొట్టేస్తామని నిర్లజ్జగా ఎట్లా చెప్తున్నారంటే, ఇదే నాదెండ్ల మనోహర్ గారు మీకంటే ఎక్కువ బటన్లు నొక్కుతామని మాకు ఓట్లేయలేదు ప్రజలు అని చెప్పకనే చెప్తున్నాడు. అంటే వైఎస్ఆర్సీపీ ఎన్ని బటన్లు అయితే నొక్కిందో అన్ని మేము నొక్కము అని నొక్కి ఒక్కానించి తనే చెప్తున్నాడు. అంటే రాబో రోజుల్లో పథకాలను ఏ విధంగా ఎత్తివేస్తారో అనడానికి ఇది ఒక ఉదాహరణగా కూడా మనం చెప్పుకోవచ్చు. రెండవది, ఈ దళితులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చంద్రబాబు గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు. మాటకు ముందు ఒకసారి సిగ్గుందా, మాటకి తర్వాత ఒకసారి సిగ్గుందా అంటున్నారు. ఈ సిగ్గుందా అని మాట్లాడుతున్నటువంటి మీకు బుద్ధుందా? మీకు ఏమాత్రం అన్న జ్ఞానం ఉందా, ఇంగితం ఉందా? వైఎస్ఆర్సీపీలో మా ప్రభుత్వంలో పథకాలు అందుకున్నటువంటి పేదవారికి పథకాలు ఇవ్వకపోతే ఆర్థికంగా దళితులు అనేటటువంటి వారు, వెనకబడినటువంటి తరగతుల వారు నష్టపోతారా లేదా? ఈ జ్ఞానం ఉండాలా లేదా? నక్క ఆనంద్ బాబు గారు అంటారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కేవలం కొందరికి మాత్రమే అధికారాలు ఉన్నాయి, దళితుల్ని వారి ఇంట్లో కూడా రానిచ్చేవారు కాదు అని. ఆ బతుకులు మీవేమో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో వారితో పాటు వారి ఇంటిలో టేబుల్ మీద కూర్చొని నేను 2 సార్లు భోంచేశా. మీకెవ్వరికన్నా చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చునేటటువంటి అవకాశం దక్కిందా? ఒకసారి ఆలోచించుకోండి.
వర్లరామయ్య అనేటటువంటి వ్యక్తి ఎప్పటి నుంచి భూమి పుట్టినప్పటి నుంచి రాజకీయాలు చేస్తున్నాడు. ఈ రోజు వరకు ఏం సాధించావా నువ్వు? ఏంటి నీ బతుకు? ఎక్కడుంది? ఏ స్థానంలో ఉన్నావు నువ్వు కూర్చొని? జగన్మోహన్ రెడ్డి గారికి తిట్టడానికి ఉపయోగిస్తున్నారు, నిన్ను గుర్తుపెట్టుకో. అనంతపురం పామిడికి చెందిన పావని అనే మహిళ చికిత్స కోసం శ్రీచక్ర ఆసుపత్రిలో చేరిక జ్వరంతో ఆసుపత్రికి వస్తే వైద్యులు చంపేశారంటూ మహిళ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసిన మృతురాలి బంధువులు ఆసుపత్రి వద్ద భారీగా పోలీసులు చేరుకున్నారు. బనకచెర్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సాధించిన విజయం ఏమీ లేదు. బనకచెర్ల వల్ల ఏపీ ప్రజలకు ప్రయోజనం లేదు. నీళ్లు వస్తున్న ఆయకట్టకు మళ్లీ నీళ్లు ఇచ్చేలా డిజైన్ చేశారు తప్పితే ఇందులో కొత్తదనం లేదు. బనకచెర్ల కుట్ర పూరితమైనది. కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం కడుతున్న ప్రాజెక్టు. మన సీఎంఓ నుంచి, మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆఫీస్ నుండి బాగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ బనకచెర్ల ఇష్యూ చర్చకు వస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్ని చేసి కూర్చున్నారు. సరే మీటింగ్ పోయినరు. మీటింగ్ పోయినాక నేను మీ అందరికీ తెలిసి ఎప్పుడు కూడా సమాచారం లేకుండా మాట్లాడను, నిర్దిష్టమైనటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడను. వీళ్ళు మీటింగ్కి పోయినరు, జలశక్తి మీటింగ్కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచెర్ల జరిగింది. అక్కడ మొట్టమొదటి అంశం బనకచెర్ల ఉంటే కూడా కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది. ఈ బనకచెర్ల ప్రాజెక్టు కనుక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు, ముఖ్యమంత్రి గారికి తెలుసు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయినరు, అయినా పోయినరు. పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని, దండలు వేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులు, గోదావరి నదీ జలాల్లో శాశ్వతంగా హక్కులు కోల్పోతాం. ఇది వాస్తవం, ఇది జరిగింది అక్కడ. ఎందుకంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలుగులో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది, ఇంగ్లీష్లో ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. మరి వాళ్ళు పర్టికులర్గా చెప్పడం జరిగింది, ఎజెండాలో బనకచెర్ల ఇష్యూ చర్చించినాం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినాం అన్నటువంటి అంశం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చెప్పడం జరిగింది. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు. ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఎంత దారుణం ఇది! ఇంత సిగ్గులేనితనం ఉంటుందా? ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? జరిగింది వాస్తవంగా. అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు, ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు. జరుగుతున్నటువంటి నష్టం ఏంది? మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరి ఏంది? ఇంత నాన్ సీరియస్గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని
ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. తిరుమల తిరుపతిలో శ్రీవారిని దర్శించడంతో మాజీ మంత్రి రోజా నిరుద్యోగంతో చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమైన ప్రాంతంలో ప్రజలు ఆక్రోశం నిరూపించుకున్న రోజా సిద్ధాంతం చర్చలను ప్రారంభించింది. ఇందులో మాజీ మంత్రి ప్రవీణ్ తో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వ్యాఖ్యలు నిర్వహిస్తున్న పొలిటికల్ నేత ప్రవీణ్ రోజాని సిద్ధాంతంపై వ్యాఖ్యలు చేస్తున్నారు. डायरेक्ट तमिल डायरेक्ट బాబు సో భగవంతుడి దర్శనం చేసుకుంటే అందరికీ కూడా ఒక కొత్త ఎనర్జీ ఉంటుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలాగే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి చాలా ముఖ్యం భగవంతుడిని దర్శించుకోవటం అనేది. సో ఆ భగవంతుడి ఆశీస్సులతో మళ్ళీ కొత్త బలంతో ప్రజల కోసం పనిచేయడానికి ఎప్పుడు మేము ముందుకు వెళ్తుంటాం. సో తిరుమల శ్రీవారు ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనిపించే అంత భగవంతుడు ఈ ప్రపంచంలో ఏ టెంపుల్ కి కూడా ఎంత క్రేజ్ లేదనుకుంటాను. ఎన్నిసార్లు చూసినా చూస్తూ ఉండాలనిపిస్తుంది. సో భగవంతుడి ఆశీస్సులు మా మీద, రాష్ట్ర ప్రజల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి. చంద్రబాబు మీడియా చర్చల విషయంలో తెలంగాణ ఎడిషన్ లో ఒకలా, ఆంధ్ర ఎడిషన్ లో ఒకలా రాసింది. అంతర్జాతీయ కార్యక్రమాల్లో రేవంత్ రెడ్డి బనకచెర్ల విషయంలో తన అంశాన్ని తెలిపాడు. ఏపీ మంత్రి నిర్మల రామానాయుడు బనకచెర్లపై చర్చ జరిగింది. కమిటీని ఏర్పాటు చేస్తామని అందరూ భావిస్తున్నారు. తెలంగాణ ప్రజలు వీళ్లు చేసే ద్రోహాన్ని, మోసాన్ని చూడాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అడిగారు. అసలు సమావేశాలు, రహస్య సమావేశాలు రాత్రి వేళల్లో జరిగిపోతున్నాయి. అక్కడ మాత్రం చాలా స్నేహపూర్వక సమావేశాలు జరుగుతున్నాయి. ఈ ఒక్కటి చాలు తెలంగాణ వాదులకు. ఇంకెవరికైనా కూడా కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ చెంత చేరిన వాళ్ళు ఇంకెవరైనా ఉంటే కూడా వాళ్ళందరి కళ్ళు తెరిపించడానికి ఇదొక్కటి చాలు. ఏంది? ఒకటే పత్రిక తెలంగాణలో ఏం రాసింది, ఆంధ్రాలో ఏం రాసింది చూడండి. ఒకటి తెలంగాణ ఎడిషన్, ఒకటి ఆంధ్ర ఎడిషన్. ఒక సమావేశం జరిగి రెండు రాష్ట్రాల మధ్యన, రెండు ముఖ్యమంత్రుల మధ్యన, రెండు రాష్ట్రాల అధికారుల మధ్యన సమావేశం జరిగితే ఎవరు చెప్పినా ఒకే తీరుగా ఉండాలి కదా. చెప్పింది నిజమే అయితే, జరిగింది వాస్తవంగా చెప్పితే ఒకే తీరుగా ఉండాలి కదా. ఇంతకు మించిన ఆధారాలు ఇంక అక్కరలేదు వాస్తవానికి. ఇంకా తెలంగాణ ప్రజలకి తెలంగాణలో రకరకాల కోరికలతోని, ఆలోచనలతోని మళ్ళీ తెలంగాణ వాదానికి దూరమైన వాళ్ళకి అన్నిటికీ మించి తెలంగాణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చూడండి ఏం జరుగుతుందో, ద్రోహం ఎట్లా ఉందో. గత సంవత్సర కాలంగా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నది ఒక్కటొక్కటిగా నిజమవుతుంది, కనబడుతుంది మీ కళ్ళ ముందే. ఏంటిది? ఇది జల విభాగాలపై కమిటీ, రెండు రాష్ట్రాల నిపుణులు అధికారులతో ఏర్పాటు, 21లోగా నియామకం. దీని కొరకు ఏం చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు?
8వ తరగతి చదువుతున్న ఒక పిల్లోడు సైకిల్ కొనివ్వకపోవడంతో స్కూల్ కి వెళ్లనని చెప్పాడు. ఈ విషయం తెలిసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ విద్యార్థితో మాట్లాడి సమస్య పరిష్కరించి సైకిల్ కొనిచ్చాడు. ఈ స్నేహబంధం విద్యార్థి జీవితంలో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. నెల రోజుల తర్వాత ఆ పిల్లోడు ఫోన్ లో బండి సంజయ్ తో తన ఆనందాన్ని పంచుకున్నాడు. 10 నెలలుగా రోజు స్కూల్ కి వెళ్తున్నానని, సైకిల్ ప్రతిరోజు తుడుస్తున్నానని చెప్పాడు. వాళ్ళ అమ్మ ఆ చిన్న బాబు 8th క్లాస్ బాయ్ కూర్చున్నాడు. నీ పేరు ఏం పేరు అంటే పేరు చెప్పిండు. నువ్వు స్కూల్కు పోతలేవా అంటే పోన్ 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 అంటున్నాడని. ఈ పోన్ 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 అన్నందుకే ఆ పిచ్చోడని ముద్రేసిన బాబు మీద. సరే అని చెప్పి వాళ్ళ అమ్మమ్మని అడిగిన, ఏమైందమ్మంటే వాడు పిచ్చోడు సార్ అంటుంది వాళ్ళ అమ్మమ్మ కూడా. వాళ్ళ అమ్మని అడితే వాళ్ళ అమ్మ కూడా వాడు పిచ్చి లేచింది సార్ అంటే వాళ్ళ అమ్మ అంటున్నది. కానీ అబ్బాయిని చూస్తే అట్లా లేడు, అబ్బాయి చాలా యాక్టివ్ ఉన్నాడు. వాళ్ళిద్దరిని వాళ్ళ అమ్మను బయటికి పంపించిన. నేను వంతను కూర్చున్నా, అరే నువ్వు నేను దోస్తున్నా అబ్బాయి, దోస్తు చేస్తావా అంటే చేస్తా అన్నాడు. అన్ని వేరే విషయాలు మాట్లాడి నువ్వు స్కూల్కు పోవాలంటే నేను ఏం చేయాలి అన్న. పోను సార్ అన్నాడు. మీ ఫ్రెండ్స్ పేరు చెప్పినా అంటే 6 ఫ్రెండ్స్ పేరు చెప్పారు. వాళ్ళకి ఏముంది అన్న. సార్ వాళ్ళకు అందరికి సైకిల్ ఉన్నాయి, నేను సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు. వాళ్ళ 6 సైకిల్ ఉన్నాయి, నేను వాళ్ళ సైకిల్ ముడితే నన్ను కొడుతున్నారు సార్ అని చెప్పాడు. అప్పుడు అర్థమైపోయి సైకిల్ పంచాయతీ అని చెప్పాను. నేను అడిగిన, మరి స్కూల్కి పోవాలంటే ఏం చేయాలంటే నేను బోన్ సార్ అంటాడు వాళ్ళ. సరే నీకు సైకిల్ కొనిస్తే పోతావా అంటే ఆయన ఫేస్ మొత్తం వెలిగేది ఒకసారి. అప్పుడు సైకిల్ కొనిస్తే స్కూల్ పోతాడు. మరి సైకిల్ కొనిస్తే స్కూల్ పోతావు, ఇయ్యాలే కొనిస్తా సైకిల్ అన్న. అప్పుడు నేను పోతా సార్ అన్నాడు. ఆ అబ్బాయి పిచ్చోడా కానీ ఊరు మొత్తం ఏం చేసింది, పిచ్చోడ ముద్ర వేసింది. ఆ అబ్బాయిని మీ సోషల్ మీడియాలో చూసి ఉంటారు, మీ అందరికీ ఆ వీడియో వచ్చింది, నిన్న కూడా వచ్చింది వీడియో. ఆ అబ్బాయిని తీసుకుపోయి నేనే స్వయంగా తీసుకుపోయి సైకిల్ స్టోర్కి పోయి సైకిల్ కొనిస్తే ఇలా అబ్బాయి ఒక 10 నెలల రోజుల క్రితం కూడా ఫోన్ చేసి, సార్ నేను హైదరాబాద్ ఐటీలో దూసుకుపోతున్నదంటే అది చంద్రబాబు విజన్ ఫలితమని టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. మానవ వనరుల అభివృద్ధి కోసం ఇంజనీరింగ్ విద్యా సంస్థల స్థాపన కూడా చంద్రబాబు ప్రత్యక్ష దృష్టిలో భాగమని అన్నారు. ఆ రోజుల్లో ఐటీ అభివృద్ధి కోసం ఉదయం 6 గంటల నుంచే చంద్రబాబు మాతో చర్చలు ప్రారంభించినట్టు తెలిపారు. చంద్రబాబు గారికి ఉన్న ఫ్యాషన్ వల్లే ఈ విజయాలు సాధ్యమైనట్లు గుర్తు చేశారు. I've had the privilege of knowing Shri Chandrababu Naidu and working very closely with him even 25 years ago, when the IT industry was just about to take off. He not only put the infrastructure in Hyderabad. Today, if you see in Hyderabad, many of these very, very large companies, including TCS, who have very, very big presence. And it was his vision and execution those days to be able to create this whole movement. And since then, had the opportunity in digitizing the then unified Andhra Pradesh, and have seen. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి టీవీ 24 న్యూస్.